ఈరోజు సోమవారం పంచమి. గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. పంచమి రోజు గ్యాస్ స్టవ్ కింద రాత్రి ఇది పెడితే తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. పంచమి మంచి రోజు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఇవొక్కటి పెడితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవికి మన ఇంట్లో ఉండే పూజా గది అంటే ఎంత ఇష్టమో వంటగది అంటే కూడా అంతే ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు దాదాపు వంటగదిలోనే ఉంటాయి. కాబట్టి మన వంటగదిలో ఉండే వస్తువులు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంట చేసుకునే గ్యాస్ స్టవ్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. స్టవ్ పై పాలు మరకలు ఉండకూడదు. ఏమి పడినా కూడా వెంటనే తుడిచేయాలి. స్టవ్ను శుభ్రం చేసి క్లాత్ను కూడా శుభ్రంగా ఉంచాలి. స్టవ్ పై ఉప్పు కారాలు మసాలాలు చల్లకూడదు. కొంతమంది వంట చేస్తే ఉప్పు కారాలు కూరగాయలు స్టవ్ చుట్టూరా కూడా పడిపోతూ ఉంటాయి. వంట పూర్తయిన వెంటనే స్టవ్ పైన చుట్టూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే స్టవ్ను పదే పదే కడగకూడదు. తడి క్లాత్తో తుడుచుకోవాలి. ఏదైనా మరక పడిన వెంటనే ఆ మరకను తుడిచేస్తే గ్యాస్ స్టవ్ను కడిగే పని ఉండదు. అలాగే గ్యాస్ స్టవ్ కింద పద్మ ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి. పూర్వం మన పెద్దలు చాలా శుభ్రంగా ఉంచుకునేవారు. పొయ్యిని శుభ్రం చేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి ఆ తర్వాత పొయ్యి వెలిగించుకునేవారు. స్నానం చేసిన తర్వాతనే పొయ్యి వెలిగించి వంట చేసుకునేవారు. అందుకే వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. మనం కూడా గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉంచుకొని మనం కూడా శుభ్రంగా ఉండి ఆహారం వండితే మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక పంచమి రోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క వస్తువు పెట్టడం వలన మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. మీ ఇంటిలో ఉన్న దరిద్రం పోతుంది. మరి పంచమి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే పంచమి రోజు రాత్రి అందరూ కూడా భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలను కడిగి వంటగదిని శుభ్రం చేసుకోండి. స్టవ్ వెనుక ఉన్న గోడను శుభ్రం చేయండి. తర్వాత బియ్యం పిండితో స్టవ్ కింద పద్మ ముగ్గును వేయండి. ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ వేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. అందులో కొంచెం అన్నం వేయండి. ఈ పరిహారానికి మీరు ఒక ముద్ద అన్నం ఎక్కువగా వండండి. మీరు అన్నం తినే ముందు పరిహారం కోసం విడిగా అన్నం తీసి ఉంచండి. ఇప్పుడు ఆ అన్నంతో పరిహారం చేయాలి. అన్నం ప్లేట్లో వేశాక కొన్ని పాలు కూడా పోయాలి. పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఆ పాలను ఈ పరిహారంలో ఉపయోగించడం వలన మీ ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. పాలు పోసిన తర్వాత అందులో నల్ల నువ్వుల పొడిని కూడా వేయాలి. మీ ఇంటిలో నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులను పొడి చేసి అన్నంలో వేయాలి. నువ్వుల పొడిని ఈ పరిహారంలో ఉపయోగించడం వలన మీరు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత కలుగుతుంది. ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నంలో పాలు నువ్వుల పొడి వేసి ఆ ప్లేటును పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ప్లేటును స్టవ్ కింద వేసిన పద్మ ముగ్గుపై పెట్టాలి. తర్వాత వెళ్ళి పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి ముఖం కడుక్కొని గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేటును తీయండి. అన్నాన్ని వీధిలో ఉండే కుక్కలకు పెట్టండి. ఇలా కుక్కలకు ఈ ఆహారం పెట్టడం వలన మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పరిహారం ఈరోజు చేయటం వలన మీకు తిండికి బట్టకు లోటు రాదు. ఈ పరిహారం ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజు కనుక చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. పంచమి రోజున గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టి ఉదయం కుక్కలకు వాటిని ఆహారంగా వేయటం వలన మీ సమస్యలు పోతాయి. ఆనందకరమైన జీవితం లభిస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా పంచమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలను పెట్టి రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చుకోండి. ఆనందంగా జీవించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.